Hi everyone, welcome to our channel. Today's video is matrices, TSMCet and APMCet వాళ్ళకి matrices. ఓకేనా, పార్ట్ 1. ఇందులో ఫస్ట్ ఈరోజు టోటల్గా మనకు ఒక డెఫినేషన్స్ అవి నేర్చుకుందాం. ఎందుకు సార్ డెఫినేషన్స్ అంటే మెయిన్లీ మ్యాట్రిక్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డెఫినేషన్స్ ప్లస్ డెఫినేషన్లో ఉన్న కాన్సెప్ట్ మస్ట్ అని చూడు. మనకు ఎంసెట్లో వచ్చేసి మ్యాట్రిక్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. మినిమం 4 అయితే గ్యారంటీగా వస్తాయి. 4 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ, ఎందుకంటే లెంతీ టాపిక్, పెద్ద టాపిక్ కాబట్టి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనకు డిలీట్ అయింది ఏమైనా ఉందంటే గాడ్-జార్డియన్ మెథడ్ డిలీట్ అయింది. నెక్స్ట్ డెటర్మెంట్ ప్రాబ్లమ్స్, అది కూడా ఏబీసీలు ఇస్తే. అయితే ఏబీసీలు డెటర్మెంట్ ప్రాబ్లమ్స్ మనకు ఐపీలో లెంతీ, కానీ ఇక్కడ ఎంట్రన్స్లో ఈజీ, అది చెప్పుకుందాం. ఎందుకు సార్ అంటే బై మిస్లో వచ్చినా కూడా మనం చేయడం ఈజీ, అది డెటర్మెంట్ కాబట్టి. ఎందుకంటే డెటర్మెంట్ ప్రాపర్టీస్ డిలీట్ చేసిండు, డెటర్మెంట్ చేయడం డిలీట్ చేయలేదు మనకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రివియల్ సొల్యూషన్, నాన్ ట్రివియల్ సొల్యూషన్, కన్సిస్టెన్స్, ఇన్కన్సిస్టెంట్ డిలీట్ చేసిండు. గాడ్-జార్డియన్ డిలీట్ చేసిండు కదా సార్ అంటే గాడ్-జార్డియన్ బదులు అదే ఒకటే మెథడ్ని క్రామర్స్లో ఇన్వర్షన్ చేయొచ్చు. అదే ఇన్వర్స్ క్రామర్స్ చేసిన క్వశ్చన్కు గాడ్-జార్డియన్ కూడా చేయొచ్చు. అసలు ఆ మెథడ్సే యూజ్ చేయము ఇక్కడ మనం. క్రామర్స్లో ఇన్వర్స్ గాడ్-జార్డియన్ మెథడ్సే ఇక్కడ మనం యూజ్ చేయము. యూజ్ చేయనప్పుడు అవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. బట్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ మనకు. అక్కడ ఉన్న ఏ లెంతీ మెథడ్ ఇక్కడ మనం యూజ్ చేసుకోం. కాన్సెప్ట్ రావాలంటే మ్యాట్రిక్స్ టోటల్గా తెలిసి ఉండాలి. అందుకే టోటల్ ఈ వీడియోలో మొత్తం టోటల్ డెఫినేషన్స్, ఇంట్రడక్షన్ మొత్తం ఇస్తా విత్ ఎగ్జాంపుల్తో సహా. ఒకసారి కేర్ఫుల్గా వినండి. మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్. రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్. అర్రే ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇలా కాలమ్స్ రోస్గా A1, A11, A12, A13, A21, A22, A323 ఇలా ఒక అర్రే ఎలిమెంట్స్ లాగా అరేంజ్ చేయడానికి ఇక్కడ ఏమంటాం, ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. అలెన్స్ దిస్ ద రో 1, రో 2, దీన్ని కాలమ్స్ అంటాం. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్స్ రోస్గా రాస్తే దాన్ని మ్యాట్రిక్స్ అంటాం. అయితే మ్యాట్రిక్సెస్ ఆర్ ఇండికేటెడ్ విత్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఏబిసి క్యాపిటల్లోనే ఉండాలి. Matrix elements are denoted with small alphabets. So matrix A equal written as A11, A12, A13. Matrix confirm A bracket ఉంటాయమ్మా, క్లోజ్డ్ ఓపెన్ ఆర్ అంతే, 2 బ్రాకెట్లు. అంతేగాని ఇలా పెట్టేసామనుకో దట్ ఈస్ ద mod 1 అవుతుంది. ఓకే, రైట్. అంటే ఎగ్జామ్లో కొన్ని చోట్ల డైరెక్ట్ mod ఇచ్చాడు అనుకో, మీరు ఏం చేయాలని అది వదిలేస్తే అనుకుంటారు. A13 అప్ టు సో ఆన్ A1n, A21, A22, A23 up to so on, A2n up to so on, AM1, AM2, AM3, AMn. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ A11, A12, A13 అప్ టు AN అంటే ఇక్కడ ఏమైనా రోస్, ఎన్ని రోస్ ఉన్నాయండి, ఎన్ని ఫస్ట్ ఉండేది ఏఐజే అని ఇండికేట్ చేసుకుంటాం. ఏఐజే, ఐ అంటే ఐత్ కాలం, ఐత్ రో, జే మీన్స్ జేత్ కాలం అని మీనింగ్. ఓకేనా, ఐత్ రో జేత్ కాలం అని నేర్చుకుంటాం. అంటే A11 అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లోనే ఫస్ట్ బెంచ్లో కూర్చున్నారు అనుకోండి, ఫస్ట్ రో ఫస్ట్ బెంచ్ అంటే ఫస్ట్ కాలం అవుతాడు. సెకండ్ బెంచ్లో కూర్చున్నవాడు సెకండ్ బెంచ్ సెకండ్ కాలం, సెకండ్ బెంచ్ సెకండ్ రో, ఇలా అవుతూ ఉంటారు కదా. రో వైజ్గా చూసుకుంటే రో వైజ్గా, కాలం వైజ్గా సేమ్ అలాగే ఇక్కడ కౌంట్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రో వచ్చేసి సెకండ్ రో థర్డ్ కాలం అనుకున్నాం అనుకో, ఈ ప్లేస్లో కూర్చున్నాం అని అర్థం. అయితే ఇవన్నీ A11, A12 ఆ రోస్ కాలమ్స్ డిఫరెన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ M/n, M క్రాస్ ఎన్ఆర్ M/n అంట. అంటే టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి డివైడ్ చేస్తే M/n. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయండి, 2 రోస్, 1 రో 3. హార్జెంటల్గా ఉంటే రోస్, వర్టికల్గా ఉంటే కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ 3 కాలమ్స్. R1 ఇది R, C ఎన్ని రోస్ ఉన్నాయి, ఫస్ట్ 2/3 ఆర్ 2 క్రాస్ 3 అని రీడ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంట. M/nను ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్గా కన్సిడర్ చేస్తాం. అయితే M/n ఎలా ఉంటుంది, 1 less than or equal to I, less than or equal to M. నెక్స్ట్
జే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని రాస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు రేట్నెస్ మోడ్ ఆఫ్ ఏఐజే ఎం బై ఎన్ ఈజ్ ద ఆర్డర్. ఐ అనేది 1 ఉండొచ్చు, 1 కంటే తక్కువ ఉండొద్దు, 1 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఐ కంటే ఎం కూడా ఎక్కువ ఉండొచ్చు, ఆర్ ఈక్వల్గా కూడా ఉండొచ్చు అని మీనింగ్. ఇది కండిషన్లో యూజ్ చేసుకుంటాం. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ వస్తాం. టైప్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ వచ్చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ ద రో మ్యాట్రిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ మీన్స్ if any matrix, for example A is equal to Aij m by n కన్సిడర్ చేస్తే m నాట్ ఈక్వల్ టు n, m నాట్ ఈక్వల్ టు n ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ రో మ్యాట్రిక్స్కి వచ్చాను నేను, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్ కాకుండా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకోండి. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏజే ఎం బై ఎన్ ఉంటే ఎం నాట్ ఈక్వల్ టు ఎన్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5 6 7 ఉందనుకోండి. హౌ మెనీ రోస్? 1 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఆర్డర్ ఈజ్ 2/3. చూడండి, ఎం వాల్యూ 2 ఎన్ వాల్యూ 3 ఇలా రెక్టాంగిల్ షేప్లో వస్తే మనకు మ్యాట్రిక్స్ చూడగానే దట్ ఈస్ ద రెక్టాంగిల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏఐజే ఎం బై ఎన్, ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ఎన్ అవుతాయి అన్నట్టు. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. దిస్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ 2/2. అనదర్ బి ఈజ్ ఈక్వల్ టు 5 6 7 0 0 0 1 0 9. ద ఆర్డర్ ఈజ్ 3/3. దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఏ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ row matrix. నెక్స్ట్ వన్ ఈజ్ రో మ్యాట్రిక్స్. థర్డ్ వన్ వచ్చేసేదండి రో మ్యాట్రిక్స్. విచ్ మ్యాట్రిక్స్ హ్యావ్ ది సింగిల్ రో? విచ్ మ్యాట్రిక్స్ హ్యావ్ ఓన్లీ సింగిల్ రో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏవైనా ఉండొచ్చు, దాన్నే రో మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు ఏబి. చూడండి, దిస్ ఇస్ ఆర్డర్ ఈజ్ హౌ మెనీ రోస్? 1 రో. హౌ మెనీ కాలమ్స్? 3 కాలమ్స్. 1/3 ఆర్డర్, 1/2. వీళ్ళండి రో మ్యాట్రిక్సెస్ అంటాం. కాల్డ్ ఏ రో మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ కాలమ్ మ్యాట్రిక్స్. In column matrix, which matrix have the only one column? And A is equal to written as simply 1 2 3. Here how many rows are there? R1, R2, R3. 3 rows are there and 3. How many columns are? Only 1 is there. ఒకటే కాలం అంటే that is the column matrix. Which matrix have the more than one row? That is column matrix. More than 1 columns ఉంటే రో మ్యాట్రిక్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్, ఇవి ఇంపార్టెంట్ రో మ్యాట్రిక్స్ కాలమ్ మ్యాట్రిక్స్ మీకు ఆర్డర్తో సహా. నెక్స్ట్ వన్ ఈజ్ నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అంటే విచ్ హ్యావ్ ది జీరో ఎలిమెంట్స్, నో ఎలిమెంట్ అంటే విచ్ మ్యాట్రిక్స్ హ్యావ్ ది ఎలిమెంట్స్ వాల్యూ ఈక్వల్ టు 0. అంటే ఒక మ్యాట్రిక్స్ ఉంటే ఆ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, ఆ ఎలిమెంట్స్ వాల్యూ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ ద నల్ మ్యాట్రిక్స్ విచ్ ఈస్ డినోటెడ్ బై ఓ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓ ఈక్వల్ టు 0 0 0 0. సో ఆర్డర్ ఈజ్ వాట్? 2/2. 2/2 నల్ మ్యాట్రిక్స్. ఓ ఈక్వల్ టు 0 0 0 0 0 0 0 0 0. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3/3 నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ జీరో మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ సింగిల్టన్ మ్యాట్రిక్స్. ఇది ఎప్పుడు వినలేదు అనుకుంటా. సింగిల్టన్ మ్యాట్రిక్స్. సింగిల్టన్ మ్యాట్రిక్స్ మీన్స్ విచ్ హ్యావ్ ది ఓన్లీ వన్ ఎలిమెంట్. ఆర్డర్ ఈజ్ 1/1. ఆర్డర్ ఈజ్ 1/1. ఆర్డర్ 1/1 ఉంటే దట్ ఈస్ ద సింగిల్టన్ మ్యాట్రిక్స్. దట్ మీన్స్
which matrix has only one element, that is a singleton మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్లో అయితే ఒకటే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయిపోయింది, స్క్వేర్ కూడా అయిపోయింది. కానీ నెక్స్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినేషన్స్ ఆల్సో. ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్లో ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద డయాగోనల్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది ఫస్ట్ రో ఆఫ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది లాస్ట్ రో. అంటే ఏనే మ్యాట్రిక్స్ ఏదైనా ఒకటి తీసుకున్నాను అనుకో, ఏ ఈజ్ ఈక్వల్ టు 3/3 ఆర్డర్ ఉన్న ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. అంటే ఏఐజే ఆర్డర్ ఈజ్ వాట్ 3/3. ఎక్స్పాన్షన్ చేయండి, A11 A12 A13. అంటే ఫస్ట్ రో 3 కదండి. అంటే ఎన్ని రోస్ ఉంటాయి, ఐ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అన్నట్లు 1, 2, 3. జే వాల్యూస్ ఆర్ 1, 2, 3. అవే సబ్మిట్ చేస్తాం. A21 A22 A23 A31 A32 A33 కంప్లీట్ చేసుకుని దిస్ ద 3/3 మ్యాట్రిక్స్. ఎనీ డయాగోనల్ మ్యాట్రిక్స్, ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసినా A11 A22 A33 A44 A55 అంటే I ఈక్వల్ టు జే అయితే దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ది డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. అది కూడా కన్ఫామ్గా ఏం కావాలి, ఏ ఈజ్ ఏ మస్ట్ అండ్ షుడ్ బి స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఏ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బి ఏమంటామండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే డయాగోనల్ ఎగ్జిస్ట్ అవుతాయి, వేరే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ కావు. సార్ డయాగోనల్ అంటే ఫస్ట్ కార్నర్ టు సెకండ్ కార్నర్ కావాలి సార్, ఈ కార్నర్ టు ఈ కార్నర్ చేస్తారు కదా, ఇది వీటిని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇదేంటి A11 A22 A33 A44 A55 అంటే I ఈక్వల్ టు జే, ఐ వాల్యూ జే వాల్యూస్ రెండు సేమ్ ఉంటే వాటిని డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. సరే ఇలా తీసుకోవద్దంటే ఫస్ట్ అవి సేమ్ ఉండవు, డయాగోనల్ మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా ఇలా తీసుకో, వీటిని డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా, డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ ఏదబ్బా, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ దగ్గరకుందాగా ఇలా క్రాస్లో ఉన్నాయని ప్రింట్. నెక్స్ట్ డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు A11 A12 A13 A31 A21 22 23 A31 A32 A33. సార్ మన డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఇన్ దిస్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే దీస్ ఆర్ ది ఏమి ఉంటున్నాయి, డయాగోనల్ ఎలిమెంట్స్. A11 A22 A33 ఆర్ ది డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ హ్యావ్ ఎనీ వాల్యూస్, ఏ వాల్యూస్ అయినా ఉండొచ్చు. బట్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0. ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఈ వాల్యూస్ ఈ A11 A22 దాన్ని ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. అయితే ఇక్కడ నాన్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నట్టు. నాన్ డయాగోనల్ అంటే ఏమవుతాయి, A12 A13 A21 A31 A32 ఈ త్రీ వాల్యూస్ ఏమవుతాయండి, E3 ప్లస్ E3 నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్. అవి మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ టు జీరోస్. లైక్ వి రైట్ 2 0 0 0 5 0 0 0 7. సో దిస్ ఈజ్ ఏ డయాగోనల్ మ్యాట్రిక్స్. అర్థమైంది అనుకుంటా డెఫినేషన్. అంటే డెఫినేషన్ ఏంటి, డయాగోనల్ మ్యాట్రిక్స్. అండ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఏ డయాగోనల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. కష్టానుక మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేస్తున్నామంటే డయాగోనల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది. అయిపోయాక ఆల్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0. ఆల్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఇవి కాకుండా, ఈ ప్లేస్లో ఉన్నాయి కాకుండా అబోవ్ ది డయాగోనల్ బిలో ది డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ కావాలి మస్ట్ అండ్ షుడ్. అవి జీరోస్ అయితే ఈ మిడిల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ కావచ్చు, నెగిటివ్ పాజిటివ్ రియల్ రేషనల్ నెక్స్ట్ కాంప్లెక్స్ ఏ నెంబర్స్ ఉన్నా కూడా దట్ ఈస్ ద డయాగోనల్ మ్యాట్రిక్స్.
ఇక నెక్స్ట్ వన్కి వచ్చేస్తే డయాగోనల్ తర్వాత స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ ఇది చూడండి, ఇది చాలా సేమ్ డయాగోనల్ లాగానే ఉంటుంది. స్కేలార్ మ్యాట్రిక్స్ ఓకేనా. ఇఫ్ ఏ ఈజ్ ఏ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్, సేమ్ సిమిలర్లీ ఆల్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0, నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ diagonal elements are have same value. ఏంటి సార్ అంటే దీన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అనుకున్నాం. ఇది డయాగోనల్ అయితే చూడండి 1 0 6 0 6 0 0 0 6 ఇది స్కేలార్ మ్యాట్రిక్స్. ఏమవుతుందండి ఇది స్కేలార్ మ్యాట్రిక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే A112 A122 A33ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. సారీ ప్రిన్సిపల్ డయాగోనల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓన్లీ ఇవి మాత్రమే సమ్ వాల్యూస్ ఉంటూ ఎబో వాల్యూస్ బిలో వాల్యూస్ జీరోస్ అయితే దట్ ఈస్ ద డయాగోనల్ వాల్యూస్. అంటే ఈ 2 3 5 ప్లేస్లో ఏ వాల్యూస్ ఉన్నా నో ప్రాబ్లం, దట్ ఈస్ ద డయాగోనల్. మస్ట్ అండ్ షుడ్గా స్కేలార్ కావాలంటే ఏం కావాలమ్మా, డయాగోనల్ మ్యాట్రిక్స్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ వాల్యూస్. 6 6 6 7 7 7 8 8 8 -5 -5 -5 -5 -6 -6 -8 -8 -8 ఇలాంటి వాల్యూస్ ఉంటే దట్ ఈస్ ద స్కేలార్ మ్యాట్రిక్స్. నాన్ ఆల్ రిమైనింగ్ ఆల్ ఆర్ ది జీరోస్ మస్ట్ అండ్ షుడ్గా కావాలి, ఆల్ నాన్ డయాగోనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని మీకు ఆల్రెడీ తెలుసు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నా యూనిట్ మ్యాట్రిక్స్ అన్నా సేమ్. ఐడెంటిటీ matrix or unit matrix. Identity matrix or unit matrix. Here I equal to. Identity matrix are indicated with I. Here all non-diagonal elements are must and should be equal to 0 1 0 0 1. చూడండి ఇక్కడ ఈ 2 ఏమవుతాయి, నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్. అయితే ఇవి డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు యూనిట్ వాల్యూ మీన్స్ 1 కావాలి. 1 ఉంటే దట్ ఈజ్ చూడండి ఇక్కడ ఆల్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ స్కేలార్స్ బట్ నాట్ స్కేలార్స్ ఆర్ ఐడెంటిటీస్. ఎందుకంటే స్కేలార్లో ఆ డయాగోనల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, బట్ ఐడెంటిటీలో 1 ఉండాలి. సో ఆర్డర్ ఈస్ 2/2. I ఈక్వల్ టు 1 0 0 0 0 0 1 0 0 0 1. దిస్ ఇస్ ద 3/3 మ్యాట్రిక్స్. ఇదేంటిది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ in order 2/2. This is the identity matrix in order 3/3. Most important matrix must and should గా ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వరకు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ వన్ ఏంటిదండి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఎనీ మ్యాట్రిక్స్ ఏఐజే ఈక్వల్ టు 0 వెన్ I గ్రేటర్ దెన్ జే ఉన్న వాల్యూస్. ఏఐజే 0 కావాలి, ఎప్పుడు I గ్రేటర్ దెన్ జే ఉన్న వాల్యూ 0 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే దీన్ని 3 1 2 0 4 3 0 0 6 ఓకేనా. I కంటే జే వాల్యూ పెద్దగా ఎక్కడ ఉంటుందండి, ఈ వాల్యూస్ని ఏమని రాస్తాం, 1 1 ఫస్ట్ కాలం ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం ఫస్ట్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం సెకండ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం థర్డ్ రో సెకండ్ కాలం థర్డ్ రో థర్డ్ కాలం. చూడండి ఈ ఎలిమెంట్స్ ఇక్కడ మాత్రమే I కంటే జే పెద్దగా ఉంటుంది, అంతేనా. I గ్రేటర్ దెన్ జే. రిమైనింగ్ టైంలో చూడండి ఇక్కడ ఈక్వల్గా ఉంది, ఇక్కడ I కంటే జేనే పెద్దగా ఉంది, ఇక్కడ I కంటే జేనే పెద్దగా ఉంది, ఇక్కడ I కంటే జే ఈక్వల్, I కంటే జే పెద్దగా ఉంది. బట్ ఇక్కడ చూడండి జే కంటే I పెద్దగా ఉంది, జే కంటే. దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కింద జీరోస్ ఫామ్ అయ్యాయి అనుకోండి ట్రయాంగిల్ షేప్లో, ఇలా ఈ షేప్ ఇదేంటిది ట్రయాంగిల్ షేపే కదా, ఇక్కడ జీరోస్ ఫామ్ అవుతాయి, దట్ ఈస్ ద అప్పర్ ట్రయాంగిల్. లోయర్ ట్రయాంగిల్ మీన్స్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ చూడండి. లోయర్ ట్రయాంగిల్ అంటే ఏముండదు అప్పుడు సేమ్ 1 2 3 5 6 0 0 0 7 8
ఓకేనా. ఇక్కడ దీని డెఫినేషన్ ఏముంటుంది, ఏఐజే ఈక్వల్ టు 0 వెన్ ఐ లెస్ దెన్ జే. ఐ కంటే జే పెద్దగా ఉంటే ఈ కండిషన్ పాసిబుల్ అవుతుంది. జే పెద్దగా ఉందంటే ఇక్కడ ఈ వాల్యూస్ చూడండి. ఇది ట్రయాంగిల్ అనేది కింద ఫామ్ అయింది కాబట్టి అప్పర్ ట్రయాంగిల్ అనుకున్నాం, లోయర్ పైన ఫామ్ అయింది కాబట్టి దాని లోయర్ ట్రయాంగిల్. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ప్రాపర్టీస్. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఐపీలో ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది. ట్రేస్ ఆఫ్ ఏ సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్. ఇవన్నీ రాసుకోండి అబ్బా, అంటే మీ ఒక ఐడియా ఉండాలి, మీకు వస్తే మాత్రం ఈజీగా ఉంటుంది. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ది diagonal elements in a square matrix. In a square matrix, diagonal elements annamante must and should be that matrix is a square matrix. Okay. Next, addition of a matrices. Next heading, addition of a matrices. Addition of a matrices possible kavalante em unnai. Addition of a matrices. Addition of matrices. సో ఇక అడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అయితే ఫస్ట్ కండిషన్ ఏ అండ్ బి హ్యావ్ సేమ్ ఆర్డర్. మస్ట్ అండ్ షుడ్కి ఇది ఫాలో కావాలండి. ఏ అండ్ బి హ్యావ్ సేమ్ ఆర్డర్. సో మనకేం కావాలి, ఏ అండ్ బి సేమ్ ఆర్డర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఉందనుకోండి, బి ఈక్వల్ టు 1 2 3 6 ఉందనుకోండి. A plus B, addition or subtraction both are, is equal to 1 2 3 4 plus 1 2 3 6. 1 2 2 6. Just we add the corresponding elements. Here order is 2 by 2. Here also order is 2 by 2. Two matrix order same undi kabatti that is a addition of a matrix. Ante addition matrix addition possible avutundani meaning. So one corresponding elements, 1 plus 1 2, 2 plus 3 5, 3 plus 2 5, 4 plus 6 10. This is the A plus B. సేమ్ సిమిలర్లీ సబ్ట్రాక్షన్ ఆల్సో. ఇక్కడికి వచ్చేవరకు సార్ మనకు ప్రాపర్టీస్ ఏమున్నాయి సార్ అంటే, ప్రాపర్టీస్ చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఈ ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయి అబ్బా. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. మస్ట్ అండ్ షుడ్గా అవుతుంది. దీన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. లోయర్ సెక్షన్లో వస్తుంది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ కమ్యూటేటివ్ ప్రాపర్టీ పాసిబుల్ అవుతుంది 100%. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ, దీన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ అంటాం. ఐడెంటిటీ ప్రాపర్టీ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఓ వచ్చింది అనుకోండి, దీన్ని ఏం ప్రాపర్టీ అనుకుంటామంటే ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ 4 ప్రాపర్టీస్ కూడా మనకు అడిషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్లో పాసిబుల్ అవుతాయి. ఈ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ ఎందుకు సార్ అంటే, మనకు థియరీ టైప్ క్వశ్చన్లు ఇస్తాడు. ప్రతిదీ మన టెక్స్ట్ బుక్లో చూసిన ఏ ప్లస్ బి, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ఇలాంటి చిన్న ఇది అడగడం. ఓకేనా. అలా అడిగినప్పుడు కూడా చేయాలంటే మినిమం ఈ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. నెక్స్ట్కి వచ్చేస్తే నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ స్కేలర్. సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అమ్మ. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అడిషన్ ఎలా చేస్తామో సబ్ట్రాక్షన్ కూడా multiplication of a matrix by scalar. Scalar means constant అని మీనింగ్. ఇక్కడ multiplication of a matrix by scalar. Multiplication of a matrix by scalar means స్కేలార్స్ అంటే కాన్స్టాంట్స్తో మల్టిప్లై చేస్తామని అర్థం. ఎనీ కాన్స్టాంట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే టెక్స్ట్ బుక్లో
if A is equal to Aij BA మ్యాట్రిక్స్ ఒక మ్యాట్రిక్స్ అని కన్సిడర్ చేసాం. ఓకేనా? అయితే స్కేలార్తో మల్టిప్లై చేస్తాం. కేఏ ఈక్వల్ టు కే ఆఫ్ ఏఐజే m/n. సో కేతో మల్టిప్లై చేస్తే కేఐజే ఈక్వల్ టు m/n. దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇక్కడ ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ స్కేల్ చూస్తే ఫస్ట్ వన్, lambda of a plus b equal to lambda a plus lambda b. Here lambda is the scalar. Here lambda is the scalar. Scalar nothing but any constant value. Scalar nothing but any constant value. Next one, second one is lambda plus mu of a is equal to lambda a plus mu a. అంటే lambda and mu are the both are the scalar matrix. A is the matrix. Scalars కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. సో థర్డ్ వన్, lambda mu a ఈక్వల్ టు రిటర్న్ lambda mu a ఆర్ అదర్వైజ్ mu ఆఫ్ lambda a ఎలా రాసిన ప్రాపర్టీ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ మైనస్ lambda a ఈక్వల్ టు మైనస్ ఆఫ్ lambda a ఆర్ lambda ఆఫ్ మైనస్ a. ఇవన్నీ ప్రాపర్టీస్ పాసిబుల్ అవుతాయని మీనింగ్. నెక్స్ట్గా మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇక్కడ వరకు వచ్చేసామా? నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. చాలా వరకు ఫార్ములాస్ ఉంటాయండి అబ్బా, మనం ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్, లేకపోతే లెంతీ మెథడ్లో చేసుకోలేము. మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్లో చూస్తే సార్ మల్టిప్లికేషన్లో ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఏఐజే, ఆర్డర్ ఈజ్ m/n. బి మ్యాట్రిక్స్ ABIJ, ఆర్డర్ ఈజ్ n/m. అయితేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పోదు. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కావాలంటే ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్గా ఉంటేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అది. అదర్వైజ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కావాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్, సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయితేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 1 2 3 5 6 7. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? 2/2. దిస్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఈజ్ 2/3. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తా, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాలమ్, ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, దిస్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ 2. సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ 2, రెండు సేమ్ అయ్యా. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. అయితే ఏ ఇంటూ బి రిజల్ట్ ఏమొస్తుంది సార్ అంటే, ఏ బీని మల్టిప్లై చేస్తే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏమవుతుంది, మనం వదిలేద్దాం చూసావా 2 3, అదే ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఆర్డర్. మనకు కొనిస్తారు, ఇఫ్ మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ ఈస్ 2/2, మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ ఈస్ 2/2, బి ఈస్ 2/3, దెన్ ఫైండ్ ఏబి ఆర్డర్ అంటాడు. ఏబి ఆర్డర్ అంటే ఏంది, ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్, సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్గా ఉంటుంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. సో పాసిబుల్ అయ్యాక ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ వచ్చేసి ఏముంది, ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ రో నెంబర్ ఆఫ్ రోస్, సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ద రిమైనింగ్ ఆర్డర్ 2/3 వచ్చేస్తుంది. ఓకేనా? మరి B/A ఎగ్జిస్ట్ అవుతుందా చూడండి. B/A దీనికి B వాల్యూ ఎంత అండి, 2/3 ఆర్డర్. ఏ 2/2, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా, నాట్ ఈక్వల్స్. BA డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈక్వల్ ఉంటే ఎగ్జిస్ట్ అని రాస్తాం, నాట్ ఈక్వల్ ఉంటే నాట్ ఎగ్జిస్ట్ అనే రాస్తాం. ఓకేనా? రైట్. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకొని. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ టు ది ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్, అవి ఈక్వల్గా ఉంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది, అదర్వైజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఇన్ కేస్ ఎనీ 3 మ్యాట్రిక్సెస్ తీసుకుంటే ప్రాపర్టీస్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ వన్, ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ జనరల్లీ
నాట్ కమ్యూటేటివ్, నాట్ కమ్యూటేటివ్. జనరల్లీ ఇట్ ఇస్ నాట్ ఏ కమ్యూటేటివ్. ఇక్కడ సార్ ఏబి అడిషన్లో కమ్యూటేటివ్ అవుతుంది, మల్టిప్లికేషన్లో రేర్గా అవుతుందన్నమాట. మన టెక్స్ట్ బుక్లో మీరు ఆ డౌట్ రావచ్చు, సార్ మన అకాడమిక్ బుక్లో మేము కొన్ని చేస్తే వచ్చింది కదా సార్ అంటే, నేనేమంటున్నా అది రేర్ కండిషన్. ఇక ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అనేది రేర్గా అవుతుంది, కాదు అని చెప్పలేం, బట్ రేర్. అందుకే ఇక్కడ ఏమన్నాడు, జనరల్లీ నాట్ కమ్యూటేటివ్ అన్నాడు. టోటల్గా కమ్యూటేటివ్ వల్ల జనరల్లీ నాట్ కమ్యూటేటివ్. నెక్స్ట్ సెకండ్ వన్కి వచ్చేవరకు ఏ ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ బీసీ. ఇదేంటిది, అసోసియేటివ్ అవుతాము. అడిషన్లో అసోసియేటివ్ అవుతుంది, ఇక్కడ కూడా అసోసియేటివ్ అవుతుంది. థర్డ్ వన్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఏ దీన్ని ఏమంటాం, ఐడెంటిటీ కూడా పాసిబుల్ అవుతుంది, ఇన్వర్స్ పాసిబుల్ కాదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఏ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏ ప్లస్ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ. డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా అప్లికేబుల్ అవుతాయి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఆల్సో అప్లికేబుల్. నెక్స్ట్ ఇప్పుడు నేను రాసే పాయింట్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, ఇఫ్ ఏబి ఈక్వల్ టు 0 దెన్ ఐదర్ ఏ ఆర్ బి నీడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే ఏబి రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 0 వస్తే ఏ అన్న బి అన్న 0 కావాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఐదర్ ఏ ఆర్ బి అన్నారు కాబట్టి, నార్ బి అన్నాడు కాబట్టి ఆ రెండిట్లో కూడా ఏది 0 కావాల్సిన, 0 కాకుండా కూడా 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇప్పుడు నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ వస్తాయి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బిఏ ప్లస్ ఏబి ప్లస్ బిఏ, అంతేకాని వాటిని మల్టిప్లికేషన్ చేయం. ఏబి ప్లస్ బిఏ అంతే, దట్స్ ఇట్. ఎయిత్ వన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇవి కన్ఫర్మ్ వస్తాయి ఎంట్రన్స్లో, మనం ఐపీలో చూడం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిఏ మైనస్ బిఏ. నెక్స్ట్ వన్, దిస్ ఆల్సో ఇంపార్టెంట్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇది తెలిసిన విషయం మీకు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఐ పవర్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, ఐ. ఎన్నిసార్లు ఐని చేసినా అదే ఐ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇవి బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ తర్వాత మనకు వచ్చేటి ఏంటంటే ఇక సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, నిల్ పోటెంట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇవన్నీ చెప్పకుండా మనం డైరెక్ట్ అక్కడికి వెళ్తే మళ్ళీ మీకు కొత్త డౌట్స్ రావద్దని చూస్తున్నాం. నోట్ చేసుకోండి అబ్బా, మ్యాక్సిమం మీకు పాసిబిలిటీ ఉంటాయి. ఇంపార్టెంట్ నోట్స్ పాయింట్ రాస్తుండే కదా. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్లో మెయిన్గా if the interchange of rows and columns, the interchange of rows and columns ని మనం ఏమంటాం, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఇంటర్చేంజ్ అంటే రోస్ని కాలమ్స్గా, కాలమ్స్లో రోస్గా రాయడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐజే ఆర్డర్ ఈజ్ M/N వచ్చింది అనుకోండి. ఏ ట్రాన్స్పోజ్ ఏఐజేఐ N/M అవుతుంది. అవి లోపల చేంజ్ అవుతాయి. అవి జేకి ఐజేనే ఉంటాయి, బట్ అవి కొద్దిగా చేంజ్ అవుతుంటాయి. రోస్ కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా చేంజ్ అయితే దాన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటాం. దీన్ని ఇంకేం రేచాను, ఏ డాష్ అని కూడా ఇంప్లికేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5 6 7 ఈజ్ ద మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద ఆర్డర్, 2/3. When it is written as A transpose, we change the all rows are columns, columns are rows. ఇప్పుడు నేను రోస్ చేంజ్ చేస్తున్నా. 1 2 3 ఉంది కదా, దాని కాలమ్ రాయండి. 1 2 3 5 6 7. సో how many rows are there, 3. How many columns are there, 2. That is the order of the matrix. ఓకేనా.
ఐ మీన్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే రోస్ని కాలమ్స్ రోస్గా ట్రాన్స్పోజ్ చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ వన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 5 6 ఆర్డర్ ఈజ్ 2/2 బి ట్రాన్స్పోజ్ ఇయర్ నేను ఏదైనా ఒకటి నేను రో ఉందిగా 1 2ను కాలంగా రాసా 5 6ను కాలంగా రాసా. సో ఆర్డర్ ఈజ్ 2/2. ఓకేనా. ఇదేంటిది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఆర్డర్ సేమ్ ఉంటుంది. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో ఆర్డర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రాపర్టీస్ అనేవి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్లో మీకు ఇంపార్టెంట్ అబ్బా, ఎందుకంటే ఇవి ఎక్కువ అడిగే క్వశ్చన్లు ఉంటాయి, లెంత్గా చేసే క్వశ్చన్లో. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏ ట్రాన్స్పోజ్ ఓల్ ట్రాన్స్పోజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్నే ఏ డాష్ అన్నా కూడా ట్రాన్స్పోజే, ఏ డాష్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ అన్నా బోత్ ఆర్ ది సేమ్. ఓకే. నెక్స్ట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఓల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు వి రైట్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. ఇక్కడ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఓకే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీస్ కేఏ ఓల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు K into A transpose. Here K is the scalar nothing but constant value. Next AB whole transpose is equal to B transpose A transpose. Basically A transpose B transpose are according to commutative property A into B is equal to B into A ne rastam kabatti must and should be property apply chesthe B transpose A transpose apply chestam. Next property A1 into A2 into A3 into up to so on an whole power t is equal to written as an transpose up to so on A3 transpose A2 transpose A1 transpose. Okay. Next A equal to B by implies A transpose is equal to also B transpose. అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే A equal to B అయితే A transpose equal to కూడా B transpose అవుతుంది. ఇవి ప్రాపర్టీస్. ఓకేనా. ఏ ట్రాన్స్పోజ్ ఆల్సో బి ట్రాన్స్పోజ్. ఇవి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ అనదర్ డెఫినేషన్. ఓకే ఒకసారి ఇంక ఫిల్ చేద్దాం. మన ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. కేస్ మీకు మెటీరియల్ కానీ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా వీడియో లింక్స్ కావాలనుకున్న టెలిగ్రామ్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి రెడ్డి. ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో నా నేమ్తో ఇంకా ఉన్నాయి అట్లున్నాయి. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నది నా ఇన్స్టాగ్రామ్ అవుతుంది, అందులోంచి జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ తర్వాత సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒకసారి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, సిమెట్రిక్స్ మ్యాట్రిక్స్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ బి ఫస్ట్ అది మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే సిమెట్రిక్. ఇది సిమెట్రిక్ డెఫినేషన్ అనేది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఇది పాసిబుల్ అయితే దట్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి దిస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది ఏ కదండి ఏ ట్రాన్స్పోజ్ చేస్తున్నా చూడండి. ట్రాన్స్పోజ్ చేస్తే ఇది రో కాలంగా రాయండి, ఏహెచ్జిగా రాసా. ఇది రో హెచ్బిఎఫ్గా రాసా, జిఎఫ్సి చూడండి రెండు మళ్ళీ సేమ్ వచ్చాయి. దిస్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. దిస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అయితే ఆర్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, దిట్ ఈజ్ అ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఆల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఈస్ 0 0 0 హెచ్జి 0 0 హెచ్జి ఎఫ్
మైనస్ ఎఫ్, ఎఫ్ మైనస్ ఎఫ్ మైనస్ జి మైనస్ హెచ్. అంటే ఆపోజిట్స్ కన్ఫామ్గా అప్పర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ అన్న లోయర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ రెండు ఆపోజిట్ సైన్లో ఉండాలి. డయాగోనల్ ఎలిమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ టు ది 0. ఇది ఇక్కడ ఆల్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆల్సో 0. ట్రేస్ ఆఫ్ ది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆల్సో 0. అంటే స్క్యూ సిమెట్రిక్ అవుతుందని ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 0 అయినా కూడా 0నే. ఇక నెక్స్ట్ ప్రాపర్టీస్కి వద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. ఈ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ అబ్బా. ఎక్కువ మనకు ఇందులో ఇంపార్టెంట్ అనుకునేది ప్రాపర్టీస్ మనకు మెయిన్లీ. స్క్యూ సిమెట్రిక్ ప్రాపర్టీస్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఏ ఈజ్ ఏ square matrix, if A is a square matrix, then A plus A transpose, A into A transpose A are symmetric matrix. అర్థమైందా? అంటే ఇక్కడ ఏ అనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ సేమ్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ A minus A transpose is a skew symmetric. అంటే అడిషన్ సబ్ మల్టిప్లికేషన్లో ఉంటే అవి సిమెట్రిక్ అయిపోతాయి. అవే ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏముందని స్క్యూ సిమెట్రిక్ అవుతాయి. ప్రాపర్టీస్ ఇంపార్టెంట్, మనకు చాలా వాటిలో ఇవి యూజ్ చేస్తాం. నోట్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర ఏదైనా బుక్ ఉన్నా కూడా టిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవు సార్ మాకు ఒక బుక్లో అంటే రాసుకోండి ఇవి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, అంటే కన్ఫామ్గా ఒక మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అవుతే అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ సార్టబుల్ అయితే మైనస్ ఏ కేఏ ఏ ట్రాన్స్పోజ్ ఏ పవర్ ఎన్ బి ట్రాన్స్పోజ్ ఏ యూనివర్స్ ఏబి ఆల్సో సిమెట్రిక్. ఏబి ఆల్సో ఏమవుతుంది? సిమెట్రిక్ అవుతాయి. అంటే మైనస్ ఏ కేఏ ఏ ట్రాన్స్పోజ్ ఏ పవర్ ఎన్ బి ట్రాన్స్పోజ్ ఏ పవర్ మైనస్ ఏ ఇంటూ బి ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకు? ఏ అనేది సిమెట్రిక్ అయితే, ఏ అండ్ బి సిమెట్రిక్ అయితే ఇవన్నీ పాసిబుల్ అవుతాయని మీనింగ్. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్, ఇఫ్ ఏ అనేది స్క్యూ సిమెట్రిక్ అవుతే ఏమవుతుంది? ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో ఏ పవర్ 2n, ఇక్కడ ఏఎన్ఏ సిమెట్రిక్ అయితే ఏఎన్ అవుతుంది. ఇక్కడ ఏ పవర్ 2n కూడా. నెక్స్ట్ ఏ పవర్ 2n ప్లస్ 1 ఆల్సో సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్. కే ఆల్సో స్క్యూ సిమెట్రిక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఆర్ ఏబి ప్లస్ బిఏ ఇవన్నీ కూడా ఏమవుతాయండి? ఏ ఒకటి సిమెట్రిక్ అయితే ఇవన్నీ కూడా ఏమవుతాయి? స్క్యూ సిమెట్రిక్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళిపోతే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి సిమెట్రిక్ ట్రాన్స్పోజ్ గురించి, ట్రాన్స్పోజ్ తర్వాత సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ ప్రాపర్టీస్ మస్ట్ అండ్ షుడ్ అబ్బా. థియరీ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు ఇవి. నెక్స్ట్ మనం వచ్చేసి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్లో సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ టు బి. ఆర్థోగోనల్ అన్నామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కావాలంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆర్ ఏ ట్రాన్స్పోజ్, ఓకే, ఇంటూ ఏ. నథింగ్ బట్ ఏమని రాయొచ్చు? దట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఏ ట్రాన్స్. ఏం సార్ ఇదంతా అంటే మీకు డౌట్ రావచ్చు. మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ద ఏ ఇన్వర్స్ అన్నాడు అనుకోండి, మనం అప్పుడు ఏం చేయాలి? డెట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇంత పెద్దగా చేయడం అవసరం ఎంట్రన్స్లో? మనకి 7 మార్కులు ఇస్తారు, 10 మార్కులు ఇస్తారు, ఒకటే ఇస్తారు కదా. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి. ఏ ట్రాన్స్పోజ్ ఏ చేసిన ఐ మ్యాట్రిక్స్ వస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ ట్రాన్స్పోజ్. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ ట్రాన్స్పోజ్. అప్పుడు మనం ఏం చేయాలి? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఐ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకు మీరు అనుకున్న వాల్యూ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ వాట్ ఐ. ఓకే, ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ చూస్తే చూడండి. ఎవ్రీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్. నాన్ సింగులర్ మీన్స్ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. కన్ఫర్మ్ మస్ట్ అండ్ షుడ్. డెట్ ఏ ఈక్వల్ 0 అయితే దట్ ఈజ్ ఏ నాట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సెకండ్ కండిషన్ ఈజ్ ఎవ్రీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్వర్షబుల్. ఎవ్రీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ పాసిబుల్ అవుతుంది. అన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి ఇన్వర్షబుల్ పాసిబుల్ అవుతుంది. ఇఫ్ ఆర్థోగోనల్ దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఆల్సో ఆర్థోగోనల్. ఇప్పుడు ఏ ఈజ్ ఆర్థోగోనల్ అయింది అనుకోండి, ఇది ఆర్థోగోనల్ అయితే ఏ ఇన్వర్స్ అండ్ ఏ ట్రాన్స్పోజులు కూడా ఆర్థోగోనల్ అవుతాయి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ రోల్ కాలమ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ 1. ఇవి అవసరం లేదు. నెక్స్ట్ స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఉండవు కానీ ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనా, ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఉండవు బట్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఐడియో ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్. ఐడియో ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ ఒకటండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్వాల్యూటరీ. ఐడియో ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. ఓకే, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఇంకా ఉన్నాయి, అప్పటికీ అయిపోలేదు. డెటర్మెంట్కి వచ్చాక ఆపేస్తా. రిమైనింగ్ ప్రాపర్టీస్ తర్వాత చూసుకోవచ్చు, మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకుంటే ఐడియో ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ అంటే ఐడియో ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఐడియో ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దట్ ఈస్ ద ఐడియో ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్. అయితే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే నెక్స్ట్ బిఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది అనుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏబి ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈక్వల్ టు వాట్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇది ఐడియో ఇంపార్టెంట్. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ రావాలి. అంటే ఏదైనా మ్యాట్రిక్స్ మనకి ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే దాన్ని స్క్వేర్ చేస్తే ఐ వచ్చింది అనుకోండి. ఐ వస్తే ఏమవుతుంది, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంట. నెక్స్ట్ నిల్పోటెంట్ అంటే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటండి ఓ నల్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని నిల్పోటెంట్ అంటాం. నిల్పోటెంట్ అంటే నిల్ ఏం ఉండవు, 0 రావాలి. ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వస్తాయి ఇన్వాల్యూటరీ. నెక్స్ట్ ఐడియో ఇంపార్టెంట్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి. నెక్స్ట్ పీరియాడిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్ పీరియాడిక్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ పీరియాడిక్ మ్యాట్రిక్స్ ఏ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ పాసిబుల్ అయితే ఏ పవర్ కే ప్లస్ 1 ఈజ్ పీరియాడిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. హియర్ కే ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్ లీస్ట్ వాల్యూ. కే ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ఏ. కే ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ఏ అంటాం. ఏ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే పీరియడ్ ఆఫ్ ఏ అంటాం. ఎక్కువ మెయిన్స్లో వస్తూ ఉంటాయి, ఇక్కడ కూడా వస్తే ఎందుకు మీరు చేసుకోవాలని. నెక్స్ట్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. బయట పెద్దగా అదేమి ఉండదబ్బా. కాంజుగేట్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్స్ 1 + 2 + i 3 - i 2 ఇలాంటి నెంబర్స్ ఉంటాయి. 2 + i 2 3 - i ఇలాంటివి ఉంటాయి. దాన్ని కాంజుగేటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది ఏ కదండి, ఏకి కాంజుగేట్ రాయండి. ఆల్రెడీ చేసుకున్నాం కదా కాంప్లెక్స్ నెంబర్. ఏ కాంజుగేట్ ఏమవుతుందండి 1 2 - i 3 + i 2. దిస్ ఈజ్ ద కాంజుగేట్ మ్యాట్రిక్స్. ఓకేనా, కాంజుగేట్ అంటే ఏ వాల్యూ తీసుకుంటే 1 2 + i 3 - i 2. దట్ ఈస్ ఏ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 2 - i 3 + i 2. దిస్ ఈస్ ఏ కాంజుగేటెడ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇవి అయిపోయా. ఇవి ఇంపార్టెంట్ అండి, సింపుల్గా రాసుకోండి ఎందుకంటే డెఫినేషన్ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కాంజుగేటెడ్ మ్యాట్రిక్స్ ఏం వద్దులేని పెద్దగా. హెర్మిటైన్ మ్యాట్రిక్స్ ఏ పవర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ. స్క్యూ హెర్మిటైన్ ఏ టీ పవర్ టీ అవసరం లేదండి, మనం డైరెక్ట్ చెప్పుకోవచ్చు. యా నెక్స్ట్ మైనర్ అండ్ కోఫ్యాక్టర్. మైనర్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఏ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 156 709 238 ఈ నెంబర్ తీసుకుందాం. ఇది 3/3 మ్యాట్రిక్స్. 3/3 నీకు మైనర్ ఆఫ్ 1 కనుక్కోవాలి. మైనర్ ఆఫ్ 1 అంటే ఏం తీసుకోవచ్చు? మైనర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు MIJ. MIJ అంటే ఇక్కడ ఉంది, ఇదే కదా అని. ఇది ఏంటంటే M11 కదా. అయితే మైనర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కరస్పాండింగ్ రోస్ కరస్పాండింగ్ కాలమ్స్ రిమూవ్ చేయండి. దీనికి కరస్పాండింగ్ లివి రిమూవ్ చేస్తే ఏమొస్తాయి? రిమైనింగ్ 093s. డిటర్మెంట్ అప్లై చేయండి. డేటా ఆఫ్ ABCDకి డిటర్మెంట్ అప్లై చేస్తే ఏముంది? AD మైనస్ BC. ఆల్రెడీ తెలుసు కదా మనకు. ఇక్కడ AD మైనస్ BC అప్లై చేస్తే ఇక్కడ AD మైనస్ BC అప్లై. AD మైనస్ 8 into 0 0 9 3s 27. దట్స్ ఇట్. ఇది మైనర్ ఆఫ్ A. దీన్నే కోఫ్యాక్టర్ అన్నాం అనుకోండి. కోఫ్యాక్టర్ ఆఫ్ AIJ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ I ప్లస్ J MIJ. మైనర్ ఆఫ్ J యూజ్ చేస్తాం. -1 I వాల్యూ ఎంత అనేది? I వాల్యూ J వాల్యూ 1,1 కదా. 1 + 1 ఆల్రెడీ MIJ వాల్యూ తెలుసు కదండి, మనం 1కే కదా అనుకునేది. 27 -27. సో -1 హోల్ స్క్వేర్ -27 ఈజ్ ఈక్వల్ టు -27. అంటే ఇక్కడ వీటిని యూజ్ చేసి కోఫ్యాక్టర్ను మైనర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? డెటర్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు డెటర్మెంట్ తెలుసు, సో నేను అది చెప్పట్లేనబ్బా. తెలిసిన వాటి మళ్ళీ చెప్పుకోవడం వేస్ట్గా, మీకు బోర్ కొడుతుంది కూడా. యా నెక్స్ట్ మనం వచ్చేసి సింగులర్ ఆర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ డెటర్మెంట్ తెలుసు కదా మీకు. డెటర్మెంట్లో కొన్ని డిలీటెడ్ అయినాయి మనకు. ప్రాపర్టీస్ డిలీటెడ్ అయినాయి. డెటర్మెంట్ డిలీట్ కాదు, డెటర్మెంట్ ప్రాపర్టీస్ డిలీటెడ్. సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్. సింగులర్ నాన్ ఇఫ్ A ఈజ్ ఎనీ మ్యాట్రిక్స్ అంటే డెటర్మెంట్ పాసిబుల్ కావాలంటే A ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అయితే డెట్ A చేసినప్పుడు ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. డెట్ A నాట్ ఈక్వల్ 0 వస్తే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితేనే ఏ యూనివర్స్ అయినా ఏ ట్రాన్స్పోజ్ అయినా పాసిబుల్ అవుతాయి. అంటే ఏ యూనివర్స్, ఏ ట్రాన్స్పోజ్, ఆర్థోగోనల్ ఇవన్నీ పాసిబుల్ అవుతాయి, లేకపోతే పాసిబుల్ కావు. ఓకేనా. ఏ సింగులర్ అనుకో, ఏ సింగులర్ అయిందనుకో, ఏ సింగులర్ అయితే ఏమవుతుంది? ఏ ట్రాన్స్పోజ్ సింగులర్ అవుతుంది. ఇక రిమైనింగ్ అనేది సేమ్. ఓకేనా. నాన్ సింగులర్ కూడా అంతే. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసేది కోఫ్యాక్టర్స్ యూజ్ చేసి చేస్తాం. ఓకేనా. అడ్జాయింట్ ఏ డెఫినేషన్ పెద్దగా ఉంటుంది, బట్ అన్నారు కాకుండా మనం కొద్దిగా సింపుల్గా రాదు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ABCD ఉందనుకోండి, అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు DA మైనస్ B మైనస్ C. యాక్చువల్గా అడ్జాయింట్ ఎట్లా కనుక్కోవాలి? కోఫ్యాక్టర్ ఎలిమెంట్స్ చేంజ్ చేసి కోఫ్యాక్టర్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది అడ్జాయింట్. అంత పెద్దగా కాకుండా అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు DA మైనస్ B మైనస్ C రాస్తే దట్ ఈస్ ద అడ్జాయింట్ వే. ఇక 3/3కి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్పేస్తాం, అది నేను ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పేస్తాను. ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ నోట్ చేసుకోండి, రాసుకోండి, ఏమైనా చేయాలి, కానీ ఇంపార్టెంట్. ఓకే. ప్రాపర్టీస్ అడ్జాయింట్ ఏలో ఫస్ట్ ప్రాపర్టీస్ A ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు mod A. mod A ఇంటూ IN, నథింగ్ బట్ ఇంకేం రాయొచ్చండి? అడ్జాయింట్ ఏ ఆఫ్ ఏ. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాపర్టీ ఈస్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు mod A పవర్ n-1 కూడా రాయొచ్చు. థర్డ్ ప్రాపర్టీ ఈస్ అడ్జాయింట్ ఏ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు mod A హోల్ పవర్ n-2 ఇంటూ A. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ అడ్జాయింట్ ఏ mod ఆఫ్ అడ్జాయింట్ ఏ ఆఫ్ mod ఈక్వల్ టు mod ఆఫ్ A పవర్ n-1 హోల్ స్క్వేర్. కొన్ని ప్రాబ్లమ్స్ యూజ్ చేసుకుంటాం డైరెక్ట్. అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అప్ టు సో ఆన్ ఆర్ టైమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి n-1 mod ఆఫ్ A n-1 హోల్ పవర్ ఆర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ అడ్జాయింట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ హోల్ ట్రాన్స్పోజ్.
సెవెంత్ వన్ అడ్జాయింట్ ఏబి ఈక్వల్ టు అడ్జాయింట్ బి అడ్జాయింట్ ఏ, అడ్జాయింట్ బి అడ్జాయింట్ ఏ. నెక్స్ట్ ఎయిత్ ప్రాపర్టీ అడ్జాయింట్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ హోల్ పవర్ ఎం. నైన్త్ వన్ అడ్జాయింట్ ఆఫ్ కే కాన్స్టెంట్ స్కేలార్ తీసుకున్నాం అనుకోండి కే పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ అడ్జాయింట్ ఏ వస్తుందండి. 10th వన్ అడ్జాయింట్ ఆఫ్ ఐ పవర్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఐఎన్లోని ఇవన్నీ అడ్జాయింట్ ప్రాపర్టీస్. ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ కంప్లీట్ అయిపోయిందిగా. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. దీని ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్, ఇన్వర్స్ ప్రాపర్టీస్ కూడా. ఎందుకంటే ఇన్వర్స్ అయినా అడ్జాయింట్ అయినా బేసికలీ లెంతీ ప్రాబ్లమ్స్. ఆ లెంతీవి మనం ఒక టైం చేయడానికి ఉండవు కాబట్టి ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటాం. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డేట్ ఏ. దీనికి కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. 2/2 మ్యాట్రిక్స్ ఉంటుంది. అడ్జాయింట్ ఏ కనుక్కొని డేట్ ఏ చేసి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసే టైం ఉండదు కదా మనకు అక్కడ. సింపుల్గా ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ప్రాపర్టీస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ. సెకండ్ వన్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్. థర్డ్ వన్ ఈజ్ ఏబి హోల్ యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనివర్స్ ఏ యూనివర్స్. ఫోర్త్ వన్ ఈజ్ ఏ పవర్ కే హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏ యూనివర్స్ హోల్ పవర్ కే. అడ్జాయింట్ ఏ ఆఫ్ ఏ యూనివర్స్ని ఏమని రాసుకోవచ్చు అండి? అడ్జాయింట్ ఏ హోల్ యూనివర్స్ కూడా చేయొచ్చు మనం. అంటే ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఏ ఈక్వల్ టు డయాగోనల్ ఆఫ్ A1 A2 అప్ టు సో అని ఉన్నది అనుకోండి, దానికి ఏ ఇన్వర్స్ ఏం ఫైండ్ అవుట్ చేస్తామండి? డయాగోనల్ ఆఫ్ A⁴1 A2 హోల్ యూనివర్స్ అప్ టు సో ఆన్ AN-1 పవర్ -1. ఓకేనా. ఇవి ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే సొల్యూషన్స్ ఉంటాయి. మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తే సొల్యూషన్ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో మనం లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్పేస్తాం. చాలా ఎనఫ్. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ డిస్కషన్ చేసినా కూడా, అంటే క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ మెథడ్ అప్లై చేసినానే కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే చెప్పేస్తే కంప్లీట్ అయ్యింది. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ నుంచి నెక్స్ట్ పార్ట్ 2లో ప్రాబ్లం చెప్పేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.